మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం అయితే ఉన్నాము. సో అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉత్తరాంధ్రలో అయితే మటుకు అకాల వర్షాలు అండ్ అది కూడా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి ఇంచుమించు 5 రోజులుగా. సో ఇందులో భాగంగా అందరూ బాగానే ఇళ్లలో ఉన్నా సరే రైతు మటుకు పొలం పనులకి వెళ్ళక తప్పదు, ఎందుకంటే ఆయన జీవితం అండ్ జీవనోపాధి కూడా అదే. సో ఇందులో భాగంగా మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం అయితే ఉన్నాము. సో ఇక్కడ ఒక రైతు అయితే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు వాళ్ళు వేసిన వరి పంట వాళ్ళ చేతికి వచ్చే టైం ఇది, సంక్రాంతి సంబరాలు చేసుకునే టైం. ఇందులో భాగంగా ఒకసారి రైతుతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరండి? నా పేరు చిన్న గారు, అసలు మీరు ఎన్ని ఎకరాలు పండిస్తుంటారు? 12 ఎకరాలండి. 12 ఎకరాలు పంట. ఏటా ఎన్ని పంటలు వేస్తారు? 2 పంటలు వేస్తాను. 2 పంటలు. సో మామూలుగా ఎకరాకి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తుందండి? 25 వస్తుంది. 25 బాగా ఉంటే ఇలాగ దుఃఖ పెడితే రాదు. సో ఇది రకంగా చెప్పాలంటే ఒక దుఃఖమేనా? ఇది ఒక దుఃఖం వేశారు. ఇది బాగా ఇబ్బంది. 5 రోజులు ఎరుపెరగని వర్షాలు అయితే కనుక అలుపెరగని వర్షాలు అయితే పడినాయి. సో ఇందులో భాగంగా మీకు ఇబ్బందులు ఎలా ఉన్నాయి? బాగా దెబ్బగా దీనిగా భయంగా ఉంటుంది, దెబ్బ తింటామని. చూస్తేనేమో అన్ని తడిసిపోయి ఉన్నాయి. అందులో అంతవరకు పాడైపోయి ఉంటది, ఎంతవరకు వచ్చి ఉంటది? వరకు పైన బాగానే ఉంటాయి, కిందది పోతుంది. అంటే నీరు ఎంతవరకు తగిలితే చెమ్మ తగిలినవి పోతుంది. అసలు అవి ఇంకెందుకు పనికిరాదు అంటారా? వాటికి మొక్క వచ్చేది. మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు మొక్క వచ్చేసి ఉంటుంది అది. ఓకే. దానికి అంటే ప్రభుత్వం వారు చేసే సహకారం ఎలా ఉంటుంది? మామూలుగా అవి కూడా మీరు తీసి చేస్తే అమ్మితే కొనే పరిస్థితి ఉందా? అమ్మితే 18, 2000 ధాన్యం పెట్టే గింజను పెట్టి ఉంటుంది. గింజను బట్టి ఉంటుంది. సో మామూలుగా అది ఆర్జాలుగా ఉండి కోసుకుంటే మాకు పర్లేదు, కొన్నోడికి కొద్దిగా పర్లేదు. అప్పుడు మాకు డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి. ఏ సంవత్సరం అయినా సరే ఈ టైంలో అయితే వర్షాలు అయితే పడవు. ఈ టైం ఎప్పుడు లేదండి, ఈ సంవత్సరం బాగా జరిగింది, బాగా ఇబ్బంది. సో ఇప్పుడు మామూలుగా ఎకరాకి 20 ఎన్ని బస్తాలు తీస్తారు? మాకు మామూలుగా ఉంటే 25, 26 దాకా వస్తుంది. 26 బస్తాలు. ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ 18, 16 ఇలా వస్తుంది. అంటే సగం పడిపోతాయి, తడిసిపోయింది అనమాట. సో అంటే రైతు అయితే నష్టపోయే పరిస్థితిలో బాగా నష్టంలో దీనిగా ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు 12 ఎకరాల్లో మీ అంచనాగా ఎంతవరకు లాభం రావచ్చు అంటారు? లాభం ఉందా, నష్టం ఉందా? నష్టం ఉంది సార్, అది నష్టం ఉంది. సో ప్రభుత్వం వారు ముందు చెప్పడంతో మీరు కోత కోసుకున్నారా, లేదంటే మేము పండించిందని మేము కోసుకున్నాక కోసిన తర్వాత వర్షంతో అలాంటి బొడుపులు ఎట్టుకుంటాం అన్నమాట. అలా పెట్టుకుంటాం. ఓకే. ఇది ఇక్కడే ఉండాలి తప్ప షిఫ్ట్ చేయడానికి అవును. మనం ఇప్పుడు మళ్ళీ ఇది ఆరిపోతే అప్పుడు మళ్ళీ మట్టించుకోవడం, తాటతోటి మట్టించుతాం. అప్పుడు ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో తెలియదు. అసలు అంచనాకి ఎన్ని పోతాయి అంటారు? ఒక కుప్ప ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుప్ప తీసుకుందాం. ఆ కుప్పలో ఎంతవరకు పోవచ్చు, ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సగం వరకు పోతుందండి. ఇప్పుడు ఆ కింద ఉన్నదండి, ఆ కిందదంతా మొత్తం పోతుంది. ఓకే. అది మొత్తం పోతుంది. ఆ మీదే మాకు ఇది అవుతుంది. ఇప్పుడు అది యూజ్ అయ్యేది అదే అవుతుంది. మరి కింద దాన్ని ఏం చేస్తారు? మరి కిందదంతా మొక్క వచ్చేది. మొక్క వచ్చితే అది గింజనాగా ఉండదు, పొల్లుగా ఉంటుంది. సో అది మరి గింజ ఉండదు అది. సో అంటే ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారా? నాకు ఎప్పుడు లేదు సార్, ఇది ఈ సంవత్సరమే ఇలా చేసింది. సో చూసారు కదండి, అందరికీ అన్నం పెట్టే రైతు. సంక్రాంతి అనేసరికి పండగ రైతుదే చెప్పాలంటే, ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడి రెండో పంట అయితే కనుక సంక్రాంతి ముందు కుప్పలూర్చి ఆ యొక్క ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి మొదటి పండుగ ఆయనే మొదలు పెడతాడు. అలాంటి రైతుకి ఈరోజు తీరని ఒక నిరాశ అయితే మిగిల్చింది ఈ తుఫాను. సో ఒకసారి సార్, మామూలుగా ఈ 12 ఎకరాలే కాకుండా ఈ చుట్టుపక్కల అంతా అందరూ అలాగ ఉన్నారు సార్. అందరూ మొత్తం అంతా మరి వాపడతాను కదా సార్. రకాలు ఉంటాయి కదా రైస్. ఇప్పుడు చూస్తున్న కుప్పలు వచ్చినది ఏ రకం రైస్? ఇది 11-1. ఓకే. ఒకటి ఉంటుంది ఎలాగన్నమాట. వరులు స్వర్ణ మాల్చూరు ఒకటి, స్వర్ణ ఎలాగన్నమాట. ఓకే. వాళ్ళకు నచ్చింది వాళ్ళు ఉడుచుకుంటాం. తప్పకుండా అంటే ఇటువంటి పరిస్థితి ముందు రాకుండా సో ఉండాలని భగవంతుని ప్రార్థించుకోవాలి. ఈ సంవత్సరమే ఇంత ఇబ్బంది పెట్టింది రైతులు మొత్తం. అలాగా ఈ నిన్న ఎండ ఎక్కింది, కొద్ది నీరు తగ్గింది, లేకపోతే నీరు ఇక్కడ ఉంది. అలాగే మొత్తం పొలం అంతా నీటితో నిండిపోయింది. అలాగే ఉంటుంది.
నిన్న కొద్దిగా ఎండ జల్లెట్టింది, మళ్ళీ వాళ్ళ కొద్దిగా మబ్బేసి ఊరుకుంది. అదే వర్షం పడితే మళ్ళీ ఉంటే ఇలాగా ఇదైపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.